రైట్. అంటే గురుగారు ఇందాక మీరు చెప్పినట్టుగా మన ధర్మం మనం పాటించాలి, మన కష్టం మన శ్రమ అనేది ఉండాలి, తర్వాత దేవుణ్ణి మనం వేడుకోవాలి, అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. కానీ చాలా మందిలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. దేవుడు కొంతమందికి అంటే బాగా ధనవంతులు లాంటి వారికే దేవుడు వెంటనే స్పందిస్తాడు, పేదలు లాంటి వాళ్ళకి కష్టాల్లో ఉన్న వారికి పెద్దగా స్పందించడం అనే ఒక అపోహలు ఉన్న ప్రజల్లో కూడా ప్రస్తుతం మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి వారికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అలా అనుకున్న వాడికి ఏంటంటే అండి, విషయం ఏంటంటే మనకి ద్వాపర యుగం ఉంది. ద్వాపర యుగానికి కలియుగానికి దగ్గర సంబంధం ఉంది. గమనించుకోండి మీరు. ద్వాపర యుగం మొత్తం కృష్ణుడు మాయలు చేశాడు కదా, కలియుగం మొత్తం మాయలతోటే సరిపోయింది. అది ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆ యుగంలో మనమేమో చెప్తే విన్నాము, ఈ యుగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే పాండవులు 5, కౌరవులు 100 మంది. కృష్ణుడు ఎక్కువగా కౌరవులతో ఉన్నట్టు కనపడుతుంది కదా. అంటే బలంగా ఉన్నవాళ్ళు కౌరవులు వేసుకుందాం, డబ్బున్న వాళ్ళు కౌరవులుగా వేసుకుందాం, ధర్మంగా ఉన్నవాళ్ళు పాండవులు, అందులో డౌట్ లేదు, వేసుకోవటం ఏం లేదు ఇందులో, ఇది పక్క. అలా ధర్మంగా ఉన్న వారి వైపు తక్కువ కనపడ్డా విజయం ఎవరికి ఎక్కువ వచ్చింది? ఫైనల్గా 5 ఉన్న ఈ పాండవులకే వచ్చింది. అంటే భగవంతుడు అక్కడ కనపడుతున్నా ఉన్నది ఇక్కడే, వీళ్ళ వైపే కదా. వీళ్ళకి ఆ శక్తిని ఇస్తూ ఎప్పటికప్పుడు వీళ్ళని ప్రోత్సహిస్తూ వీళ్ళతో కూడా ఉండి వీళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి ఈ పాండవులు ఆయన ఉన్నది ఆయన చెప్పింది చేస్తూ ఆయన ఉన్నది కనపడుతూ అదే ధర్మాన్ని కంటిన్యూ చేశారు. మనం ఏంటి ధర్మాన్ని వీడుతున్నాం, అందువల్ల భగవంతుడు మన వైపు ఉన్నది కూడా మనం కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాం. వాడు ధర్మంగా ఉన్నాడా అంటే అలా స్వామివారు వాళ్ళ వైపు ఉన్నట్టు కనపడుతుంది, మనకు కనపడుతుంది అంతవరకే. ఎందుకంటే మనం కూడా అధర్మంగా ఉన్నాం కాబట్టి అధర్మంగా ఉన్నవాడిని చూస్తూ ఉంటాం. మరి డబ్బున్నవాడు అధర్మంగా ఉంటాడా, ధర్మంగా లేడా అంటే ఎవరైనా అధర్మంగానే ఉన్నాము. ఒకటి, ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది బలం, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే 10,000 వేసావు, దర్శనం చేసుకున్నావు. స్వామి నీకు నాకున్నంత దగ్గర నుంచి స్వామిని చూసావు. నా దగ్గర లేదు, 2 రోజులు ఆ రూముల్లో మగ్గిపోయా, అయినా అదే స్వామిని నువ్వు చూసావు, అదే స్వామిని నేను చూసాను. నువ్వు అట్లా పోయి ఇట్లా వచ్చావు, కానీ నేను అంతసేపు ఉన్నందుకు ఆ స్వామిని ఎప్పుడు చూడాలి అని చెప్పేసి నాలో ఉన్నటువంటి ఆ కాంక్ష ఏదైతే ఉందో అది తపస్సుగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రూముల్లో ఉన్నది మనకు కనపడుతుంది, కానీ తొందర తీస్తే బాగు, దేవుణ్ణి చూడాలి, తొందర తీస్తే బాగు, స్వామిని ఎప్పుడు చూస్తాము, ఎంతసేపు స్వామి ధ్యాసలో నేనున్నాను, అట్లా పోయి ఇట్లా వచ్చి ధ్యాసలో నువ్వు ఉన్నావు. తొందరగా పోయి వస్తాం, తొందరగా చూసుకుంటాం, కాగానే ఇంకో ఫ్లైట్ ఎక్కి ఇంకో దగ్గరికి పోవాలి, నీ రాజకీయ పరిస్థితి లేదు ఇంకేదో నీకు ఉంది, నువ్వు అలా వెళ్ళిపోతావు. ఎంతసేపు నువ్వు చూసింది మహా అంటే అరగంట చూసావు, నేను 1 నిమిషం చూసినా బయటకు వచ్చినా కానీ ఆ స్వామి నాకు ఇక్కడే ఉంటాడు. రోజంతా స్వామి గురించి ఆలోచిస్తూ ఉన్నాం, ఈయన 1 గంటలో వెళ్ళొచ్చేసి మళ్ళీ వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతాడు. అదే లడ్డు నువ్వు తిన్నావు, అదే లడ్డు నేను తిన్నా. ఎక్కడ తేడా వచ్చింది అంటే మనలో ఉన్న మనకంటే భగవంతుడిచ్చే కష్టం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎంతసేపటికి భగవంతుడు అబ్బా వాడికి డబ్బు బారేశాడు, బలరాము హాయిగా పోయి వచ్చాడు, వీడు డబ్బు బారేయలేదు, సో గంటలు కూర్చున్నాడు, అందుకే ఉన్నోడికే దేవుడు ఉన్నాడు, లేనోడికి లేడు. ఈ ఇంటర్నల్గా మనకు వచ్చిన ఆధ్యాత్మిక శక్తి కానీ ఇది మనం ఆలోచించట్లేదు, అది తేడా. అందుకని భగవంతుడు ఖచ్చితంగా పేదల పాలిటే ఉన్నాడు. అంటే డబ్బున్న వాళ్ళ వైపు లేడా అంటే వాడు ధర్మంగా ఉండి ఆధ్యాత్మిక భావన ఉంటే తనలో కూడా ఉంటాడు, తనతో పాటు కూడా ఉంటాడు, కానీ ఎక్కువ శాతం ఇటు ఉంటాడు. ఇది మనం ఈ బాధల్లో ఈ కష్టాల్లో ఉండి దీన్ని మనం గుర్తించకపోవడం మన అజ్ఞానం. మళ్ళీ